హాయ్ అండి అందరికి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు చెప్పు నాన్న. ఈరోజు అయితే ఏదైనా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ రోజు మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ 1:30, ఒక్కోసారి అయితే 1:30 అయిపోద్ది. వచ్చేసరికి ఆకలేస్తుంది, ఏదైనా చేసి పెట్టుండొచ్చు కదా అంటాడు. అందుకని ఫ్రిడ్జ్లో చూస్తే క్యారెట్ అయితే ఉంది. క్యారెట్ ఏదైనా రెసిపీ చేద్దాం. ఫ్రిడ్జ్ అయితే చూద్దాం. ఆ ఫ్రిడ్జ్ చూసి ఎవరు భయపడకండి, గందరగోళం ఉంటుంది మొత్తము. ఎవరు భయపడకండి. ఫ్రిడ్జ్ చూసి క్యారెట్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, క్యారెట్ అయితే తీసుకున్నాము. వాటిని నీట్గా వాష్ చేసుకుందాము ఫస్ట్. క్యారెట్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాం కదా, వీటికి పైన ఇలా పీల్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఊరికే ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది. షింక్ ఉంది, షింక్లో వేస్తాను. ఇది తీసుకొని నీట్గా ఇలా అయితే మొత్తం తురిమేసుకోవాలి. ఇలా అయితే రావాలి నీట్గా అంతా. క్యారెట్ అంతా ఇట్లానే మొత్తం తురిమేసుకున్నాము. క్యారెట్ అయితే ఇలా తురిమేసుకున్నాం కదా మొత్తము. ఇలా అయితే మొత్తం ఇట్లా చాప్ చేసేసుకోవాలి, ఎందుకంటే గీలో మనకి బాగా వేగాలి కాబట్టి. ఇలా అయితే చేసేసి అయితే ఇలా బాగా అంతా కరిగిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ అయితే వేసేసుకున్నాము దీనిలో చిన్నగా. క్యారెట్ అయితే వేసుకున్నాం కదా, కొంచెం అయితే బాగా వేసుకున్నాము. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. పిల్లలు అయితే చూడండి ఏం చేస్తున్నారో. ఈ టైంలో అయితే బ్రష్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఎలా ఉన్న ఇల్లుని ఎలా చేశారో చూడండి. నీట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టాను. బాటిల్స్ మొత్తం, పాలు బాటిల్స్ అన్నీ చూడండి ఎలా వేసారో. మా పాపకైతే ఇప్పటికీ ఉయ్యాలు ఉండాలండి, ఖచ్చితంగా ఉయ్యాలైతే కట్టి పెట్టాము. మొత్తం చూడండి ఎలా వేసారో, ఎట్ట నీట్గా వేసి పెట్టుకో. ఏ ఖుషు, ఎందుకు అలా వేసావు? ఇదో మా పాప పోర్షి. పోర్షి హాయ్. పోర్షి వీళ్ళతో అయితే ఫుల్ టైం పాస్. ఇంకా టైం చూడండి 8 అవుతుంది. 3కి వస్తాడు. పోర్షి పోర్షి ఏది నువ్వు చేసే పని? లేస్ అయితే వాళ్ళ డాడీ తెచ్చిపెట్టేసి వెళ్ళాడు తినేదానికి. లేస్ అయితే ఇద్దరు తిన్నారు. పిల్లలకైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి, అన్నం వండాలి. చాలా లేట్ అయింది వాళ్ళ. ఇంక వాళ్ళకైతే అన్నం మేమైతే ఈ శ్రీ లలిత బ్రాండ్ రైస్ అయితే యూజ్ చేస్తాం. చాలా బాగుంటాయండి, ఒకసారి తెచ్చుకొని వాడండి. బాస్మతి రైస్ ఉన్నట్టు ఉంటాయి. ఇవైతే స్టోర్ బియ్యం ఊరి దగ్గర నుంచి తెప్పించుకున్నాను, దోశకి అలా యూజ్ చేసుకోవడానికి. చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రైస్. చూడండి ఇప్పుడైతే పిల్లలకైతే రైస్ అయితే దీంట్లో కొంచెం అయితే కడిగి పెట్టేస్తాను. క్యారెట్ అయితే ఇలా వచ్చేసేయాలండి, లైట్ గోల్డెన్ కలర్గా వచ్చాక ఇప్పుడైతే దీంట్లోకి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము. అదే షుగర్ కొంచెం పాకం పట్టుకొని దీంట్లో అయితే వేసుకొని లడ్లుగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ అయితే నేను 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీ తీపికి సరిపడా వేసుకోండి. 1 గ్లాస్ పైన వేస్తాను. ఒక 2 గ్లాసెస్ వేస్తాను. మా ఇంట్లో స్వీట్ బాగా తింటారు. ఇంకో గ్లాస్ కూడా వేసుకున్నాము. నిండుగా కాకుండా కొంచెం తగ్గించేసుకున్నాము. ఇంకో
గ్లాస్ కూడా అయితే వేసుకున్నాము. గ్లాస్ వేయట్లేదులే, ఒక 1.5 వేసుకోండి సరిపోద్ది. 1.5 గ్లాస్ వేసుకోండి. షుగర్ అయితే వేసుకున్నాం కదా, దానికి సరిపడా అయితే వాటర్ వేసుకున్నాము. ఒక 2 గ్లాసెస్ వేసుకున్నాము వాటర్ అయితే. 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాము. కొంచెం అది బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. యాలక్కాయలు ఉన్నాయి కదా, ఇలాచి, ఇవైతే ఒక 2 వేసుకున్నాము. బాగా అయితే కలుపుకున్నాము. సరే, ఇది బాగా వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి. ఏంటన్నా క్యారెట్ అయితే ఇలా ఉంది, ఇలా వచ్చింది కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సైడ్ అయితే రైస్ ఉడుకుతూ ఉంది. పిల్లలకి చాలా లేట్ అయిపోయింది, వాళ్ళ పాలు ఇచ్చాను, అందుకని వాళ్ళు కాముకున్నారు. ఇదైతే క్యారెట్, ఇదైతే షుగర్ సిరప్ అన్నమాట. బాగా అయితే కొంచెం బాగా అయితే మరిగిచ్చేసుకోవాలి. ఆ చక్కెర అంతా బాగా వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి. పాకం అయితే ఇలా రెడీ అయిపోయింది కదా, ఈ చక్కెర పాకం అయితే తీసి క్యారెట్లో అయితే వేసేసుకున్నాము. ఇది మొత్తం ఇలా వేసేసుకున్నాము, దీనిలో అయితే వేసేసుకున్నాము. మీరు అనుకోవచ్చు, ఏందబ్బా ఇది నీళ్ళుగా ఉంది కొంచెం అని. బాగా లడ్డు టైప్కి వచ్చేస్తుందండి, చూసారా. చూడండి ఎంత బాగుందో. ఎలా ఉడుకుతుందో చూడండి, చాలా బాగుంది. చూసారా, క్యారెట్ అయితే ఇలా వచ్చేసింది కదా, చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదైతే కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేద్దాము. ఫ్యాన్ కింద అయితే ఇలా చల్లగా ఆరబెట్టేసుకున్న తర్వాత అయితే లడ్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చూసారు కదా, ఏదో ఇలా అయితే లడ్లు వస్తాయి, భలే ఉంటాయి, స్మూత్గా పెట్టుకుంటే వెన్నలా జారిపోద్ది నోట్లో అయితే. మా బాబు చూడండి ఎలా ఉన్నాడు, ప్లేట్ పెట్టుకొని వేయమా అంటున్నాడు. చూడండి ఎటు కూర్చోన్నాడు, బుద్ధిమంతుడు లాగా కూర్చోన్నాడు. బాగున్నారా అడుగు, బాగున్నారా అందరు బాగున్నారా? పట్టుకో, ప్లేట్ గట్టిగా పట్టుకో. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, లడ్లు అయితే వచ్చేసాయి కదా, ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉంటుంది, వెన్నలా అయితే కరిగిపోద్ది. పిల్లలకు కూడా పెట్టచ్చు, కానీ ఇది చక్కెర కదా, బెల్లం వేసి కూడా చేయొచ్చు. బెల్లం వేసి అయితే చేయండి మీరు, బెల్లం వేసి అయితే చేసి పిల్లలకి అయితే పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము, అందుకని చేశాను. ఇంకా నైట్ వచ్చాక వీడియో అయితే క్యాప్చర్ చేస్తాను ఎలా ఉంది టేస్ట్ అనేది. ఇలా అయితే లడ్లు చేసేసుకున్నాము. ఓకే, ఇదో లడ్లు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి ఎలా ఉన్నాయా, బాగున్నాయా? బాగుంటే ఒక షేర్ ఇవ్వండి. వీడి ముందు ఏం మాట్లాడలేం. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇద్దో మా బాబు అయితే రెడీగా ఉన్నాడు, కానీ వాడు తినడు, అది షుగర్ కాబట్టి నేను పెట్టను. పొద్దున్న 2 క్యారెట్స్ అయితే తీసి పెట్టినాను, దాంతో అయితే వాడికి కీర్ చేసేస్తాను బెల్లం వేసి. పోర్షి మా పాప ఒకటే రీల్స్ చూస్తూ ఉంటుంది. సరే లేని రోజులండి, కొన్ని రోజులే చూస్తుంది, తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళిపోద్ది, ఇంకా రీల్స్ లేదు ఏం లేదు. ఇదండి వీడియో అయితే. మా హస్బెండ్ వచ్చాక అయితే క్యాప్చర్ చేస్తాను. ఓకే, మా ఆయన వచ్చాడు, క్యారెట్ లడ్డు అయితే ఇచ్చాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. 12 గంటలు 12 అయింది ఇప్పుడు నేను వచ్చే లోపల. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో.
12, 15. 12 గంటలకి ఇప్పుడు తినమన్నా ఉదయం నువ్వు రోజు నువ్వే చేస్తున్నాను. అవును రోజు నువ్వే కదా ఏడుస్తున్నావు, ఏం లేవు తినేదానికి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి చెప్పి. అందుకే నేను చక్రి సర్ప్రైజ్గా చేసి పెట్టాము. దేవుడు చేసిందా డెకరేషన్ చేశాడు అబ్బయ్య, చేసాడా? పైన అది పెట్టి ద్రాక్ష పెట్టి చేశాడు. ఎట్టం టేస్టా? సూపర్ ఉంటుంది. స్వీట్ సూపర్ చేస్తాడు. బాగుందా? క్యారెట్ లడ్డు సూపర్ ఉంది. తినబాకి ఎక్కువ, రాత్రి మమ్మల్ని నిద్రపోని దగ్గుతా ఉంటావు. మరి ఎందుకు తీసుకొచ్చి పెట్టావు? ఒకటి తినమన్నా అన్నీ తినమల్లా. ఉదయం చేసి పెట్టినాడు కదా. నువ్వే అది రాత్రి రాగానే ఆకలేస్తుంది, నిద్ర కారణంగా ఉంది. ఆకలేస్తుంది అంటున్నావు నైట్ రాగానే, అందుకే చేసి పెట్టా. ఏం చేద్దాం సార్? ఏంటిది? యాలక్కాయ. యాలక్కాయ. ఈరోజు కూర ఎట్టుంది? నేను వేసుకున్నానంటే పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ పలహారం అయిపోయింది. నాకు ఒక ఎండి చేప కూడా ఉన్నాయిరా. నేను ఫైనల్గా చిక్కుడే వేసుకుని తిన్నా. ఎండి చేపలంతా వాళ్ళు తినేసారు. ఏం వాళ్ళ కూరలు నువ్వు తినవు, నీకు నచ్చవు వాళ్ళ స్టైల్స్. మూడో తింటున్నా. ఇంట్లో కూరలు తప్పితే ఏది తినాడు ఫ్రెండ్స్. అసలు ఎవరు చేసినా తిండు. ఎక్కడ పోయినా నేనే చేయాలి కూరలు, నేను చేస్తేనే తింటాడు. సరే అయితే బాయ్ చెప్పేసి. ఎండింగ్ వీడేది సూపర్గా చేసింది నా భార్య, నా వైఫ్. రేపైతే మేము ఎక్కడికన్నా బయటికి వెళ్తాము. 3, 4, 5, 6 అవును రేపు సాటర్డే. చేసింది. ఎన్ని చేసిందో తెలియదు. తినేసిన నేను అసలు తినలేదే, నీకోసం ఎత్తి పెట్టానా. సరే రేపు సాటర్డే సండే ఎక్కడికి ప్లాను? ఎక్కడికి ప్లాన్ లే, ఊరు నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు. ఆహా లేదు, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి. చూస్తా. బిర్లా టెంపుల్కి తీసుకెళ్తావా? బెల్దారి పని తీసుకుపోతా. బిర్లా టెంపుల్కి? బెల్దారి పనికి కదా తీసుకెళ్తా. ఆహా బిర్లా టెంపుల్కి. చూస్తా. సరే బాయ్ చెప్పేసి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అదే కదా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నిద్రపోవాలి పోయేసి పదా. ఓకే బాయ్. బాయ్.